హలో మై డియర్ స్టూడెంట్స్, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డిప్లొమా ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఈసెట్ 2026 ఈసెట్ 2027 ఆన్లైన్ స్పార్క్ బ్యాచ్ ఒకటి, అదేవిధంగా ఆఫ్లైన్ స్పార్క్ బ్యాచ్ ఒకటి రెండు స్టార్ట్ చేశాము. ఆన్లైన్ స్పార్క్ బ్యాచెస్ అంటే రేపు అనగా 9th నుండి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆఫ్లైన్ స్పార్క్ బ్యాచ్ వచ్చేసి మీ ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే స్టార్ట్ చేసాం. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock. గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా కోచింగ్ సెంటర్లో ఫుల్ డే క్లాసెస్ నడుస్తున్నాయంటే అది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో. సో ఈ ఆఫ్లైన్ స్పార్క్ బ్యాచ్ కావచ్చు, ఆన్లైన్ స్పార్క్ బ్యాచ్ కావచ్చు, ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయండి, మీకు మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. సో ఈరోజు వీడియోలో నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాము, ట్రిగనామెట్రిక్ రేషియోస్లో ఒక మోడల్ చెప్పాను. అదేవిధంగా ఈ రెండో మోడల్, ఒక మోడల్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ద గివెన్ డేటా ఈజ్ sin x ప్లస్ sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. sin x ప్లస్ sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. దీని నుంచి నేను sin x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తా అంటే 1 మైనస్ sin స్క్వేర్ x అని రాస్తా. 1 మైనస్ sin స్క్వేర్ x, 1 మైనస్ sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, cos స్క్వేర్ x. ఓకే, అడిగిన క్వశ్చన్ చూడండి ఒకసారి. cos స్క్వేర్ x ప్లస్ cos పవర్ 4x అన్నాడు. అంటే ఈ cos స్క్వేర్ x ప్లేస్లో ఏమని రాయొచ్చు, ఇప్పుడు నేను sin x అని రాయొచ్చు. దీన్ని cos స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తే cos స్క్వేర్ని ఏమని రాయొచ్చు, sin x రాయొచ్చు. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అవుతుంది. అప్పుడు sin x ప్లస్ sin స్క్వేర్ x ఆన్సర్ ఎంత, 1 అవుతుంది. ఇది ఆన్సర్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ గివెన్ డేటా అలాగే ఉంది. sin x ప్లస్ sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఫ్రమ్ దిస్ sin x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ x, sin x ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ x. సేమ్, ఈ స్టెప్ వరకు సేమ్. ఇప్పుడు అడిగిన దాన్ని చూడండి. cos పవర్ 8x, 2 cos పవర్ 6x, cos పవర్ 4x. ఈ cos పవర్ 8xని నేను cos స్క్వేర్ x హోల్ పవర్ 4 అని రాస్తా. అదేవిధంగా దీన్ని cos స్క్వేర్ x హోల్ క్యూబ్ అని రాస్తా. దీన్ని cos స్క్వేర్ x హోల్ పవర్ 2 అని రాస్తా. ఇప్పుడు ఈ cos స్క్వేర్ x ప్లేస్లో ఏమని రాయొచ్చు, మనం sin x అని రాయొచ్చు. అంటే sin పవర్ 4 అవుతుంది, ఇది sin పవర్ 3 అవుతుంది, ఇది sin పవర్ 2 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ sin పవర్ 4ని sin స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తా, దీన్ని sin x హోల్ స్క్వేర్ అని రాస్తా. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్ అన్నట్టయితే మధ్యలో 2ab ఏమవుతుంది, 2 sin స్క్వేర్ x ఇంటూ sin x అవుతుంది. మళ్ళీ 2 + 1 3 ఈక్వల్ అయింది. ఇది ఏ రూపంలో ఉంది, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే sin స్క్వేర్ x ప్లస్ sin x హోల్ స్క్వేర్. We know sin x plus sin square x is equal to 1. So 1 square is equal to answer 1. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా sin x ప్లస్ sin square x is equal to 1. గివెన్ డేటా సేమ్ ఉంది. sin x is equal to ఏమని రాయొచ్చు, 1 మైనస్ sin square x విచ్ ఈజ్ ఈక్వల్ టు cos square x. ఇక్కడ కూడా మొదటి రెండు క్వశ్చన్స్ మాదిరిగా cos square x వస్తే ఏమని రాయొచ్చు, sin x అని రాయొచ్చు. అడిగిన క్వశ్చన్ చూడండి ఒకసారి. cos పవర్ 12x, 3 cos పవర్ 10x, 3 cos పవర్ 8x, cos పవర్ 6x. ఓకే, ఈ cos పవర్ 12xలో cos స్క్వేర్ x హోల్ పవర్ 6, cos స్క్వేర్ x హోల్ పవర్ 5, 3 cos స్క్వేర్ x హోల్ పవర్ 4, దీని cos స్క్వేర్ x హోల్ పవర్ 3. ఓకే రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. cos స్క్వేర్ x ప్లేస్లో sin x రాస్తే sin పవర్ 6x, sin పవర్ 5x, sin పవర్ 4x, sin పవర్ 3x. ఓకే, మళ్ళీ దీన్ని ఏమన్నా రాసుకోవాలి, sin స్క్వేర్ x హోల్ క్యూబ్, sin స్క్వేర్ x హోల్ పవర్, సారీ ఇక్కడ మనము ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రూపంలో రాసుకోవాలంటే ఇక్కడ దీన్ని sin స్క్వేర్ x హోల్ క్యూబ్, ఈ లాస్ట్ దాన్ని sin x హోల్ క్యూబ్, sin x హోల్ క్యూబ్. ఏ గాడు దొరికిండు, బి గాడు దొరికిండు. ఏ గాడు ఎవడు ఇప్పుడు sin స్క్వేర్, బి గాడు ఎవడు sin x. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మధ్యలో ఉన్నదాన్ని 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ రూపంలో రాయాలి. రాస్తాను చూడండి.
సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. మళ్ళీ పవర్స్ అని యాడ్ చేస్తే 5 రావాలి. 2 + 2 + 1 5 సరిపోయింది. ప్లస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్. ఓకే, మళ్ళీ 2 + 2 ఎంత 4. నవ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a³ ప్లస్ b³ ప్లస్ 3a² b ప్లస్ 3ab² విచ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ క్యూబ్. మళ్ళీ ఇది డేటా, మన గివెన్ డేటా ఏమవుతుంది 1 1³ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. అంటే ఒక క్వశ్చన్లో మనం 3 క్వశ్చన్లు అంటే ఒకటే మోడల్లో 3 చేసినాం. 3 చేసి ఆగిపోలేదు, మళ్ళీ ఇంకో బుక్లో వస్తే మళ్ళీ ఇంకొకటే 2 దొరికింది, దాన్ని 3 చేసినాం. మళ్ళీ సైన్ ప్లేస్లో కాస్ రాసిన, కాస్ ప్లేస్లో సైన్ రాసిన, మళ్ళీ 3 క్వశ్చన్ రిపీట్ చేసిన. సేమ్ అదే విధంగా చేయాలి. మీరు ట్రై చేయండి, ఇది నోట్ చేసుకొని ట్రై చేయండి. దీని ఆన్సర్లు కూడా ముద్దుగా వస్తాయి. ఆన్సర్ ఎంత 1 1 1 వస్తుంది. ఓకే, మీరు ట్రై చేయండి. నేను చేసిన ఈ క్వశ్చన్లో సైన్ ఉంటే కాస్ చేసిన, కాస్ ఉంటే సైన్ చేసిన, అంతే నేను చేసింది. అలా చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం ఈ క్వశ్చన్ వస్తే మనకు ఒక క్వశ్చన్ మైండ్లో ఫ్రేమ్ అవుతుంది. దాని ఆన్సర్ చూస్తే ఆన్సర్ 1 అని చెప్తాం. అయితే ఇవి చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇది క్వశ్చన్ ఎంసెట్లో అడిగింది. ఈ క్వశ్చన్ ఎంసెట్, దీన్ని కూడా లేపడేద్దాం మనం. సో కాస్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్. ఓకే, ఈ గివెన్ డేటా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ చేసాం కదా, ఈ క్వశ్చన్స్ మైండ్లోకి వస్తే ఈ క్వశ్చన్ చేయడం ఈజీ అనమాట. ఇలా అయినప్పుడు మనకు ఒక రిజల్ట్ ఇందాక చేసినాం కదా, వీ నో ద రిజల్ట్ వాట్ వీ నో సైన్ పవర్ 12x 3 సైన్ పవర్ 10x 3 సైన్ పవర్ 8x సైన్ పవర్ 6x ఈజ్ ఈక్వల్ టు 1. ఇందాక చేసాము ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఇది మీరు చేస్తారు. నేను కాస్ది చేశాను, ఇది చేశాను, దాని కాస్ ప్లేస్లో సైన్ ప్లేస్లో చేశాను, ఆన్సర్ 1 వస్తుంది. ఈ రిజల్ట్ను వాడుకుంటే దాన్ని ఈజీ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా దాని కింద రాస్తా చూడండి. ఏ సైన్ పవర్ ఏనా ఏ లేదు సైన్ పవర్ 12x ఏ సైన్ పవర్ 10x ప్లస్ బి సైన్ పవర్ 8x సి సైన్ పవర్ 6x ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఈ రెండింటిని కంపేర్ చేసినట్టయితే ఇక్కడ మనం ఆల్రెడీ చేసాం కదా, దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే దీని ప్లేస్లో 1 ఉంది, హ్యాపీ. దీని ప్లేస్లో ఎవరున్నారు, ఏ ఉన్నాడు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 3, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, సి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ వరకు మనం ఈ రెండు కంపేర్ చేసి వాల్యూస్ రాసుకున్నాం. అయితే దీని రిజల్ట్ ఏమవుతుంది 1 అవుతుంది. ప్లస్ ఏముంది డి ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -1 అవుతుంది. అంటే డి గార్డు కూడా దొరికిండు, డి ఈజ్ ఈక్వల్ టు -1. వాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని చెప్తున్నాడు. దెన్ సో అప్పుడు ఒకసారి చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ ఇంటూ బి 3 ఇంటూ 3 దీనికైతే ఈక్వల్ కాదు, రాంగ్ ఆన్సర్. రెండో ఆప్షన్ చూడండి, ఏ ఇంటూ సి అంటే 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ -1 కాదు, ఒకటి +3 అయితే ఒకటి -3 అవుతుంది. నెక్స్ట్ మూడో చూడండి, ఏ ఇంటూ బి 3 ఇంటూ 3 9 ప్లస్ 1 ఇంటూ -1 -1 9 -1 8 అంటే ఫోర్త్ కూడా రాంగ్. అంటే ఇది రైట్ ఆన్సర్, అదే రైట్. 3 కాదంటే 4వ ఆన్సర్ రైట్. సో చూద్దాం ఎందుకైనా మంచిది. 3 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ -1 -3 అవుతుంది. 3 - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం చేసేటప్పుడు మల్టిపుల్ క్వశ్చన్స్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇట్లా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కూడా ఈజీ అవుతాయి అన్నమాట. ఈ క్వశ్చన్ ఇస్తే ఆ కాన్సెప్ట్ తెలియకుండా ఈ క్వశ్చన్ చేయాలంటే టైం టేకింగ్, నో డౌట్. ఈవెన్ టీచర్ కూడా లైట్గానే చేస్తాడు. అంటే ఈ విధంగా మీకు చాలా చక్కగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఆన్లైన్ వాళ్ళకి మొదటిసారిగా మ్యాథమెటిక్స్ పైన లైవ్ క్లాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. రేపు మార్నింగ్ 6 o'clock to 7:30 నాదే లైవ్ క్లాస్ ఉంది. ఈవినింగ్ ఇంకొక ఫ్యాకల్టీ ఉంటుంది. డైలీ మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ 1.5 hour. ఆ లైవ్ క్లాసులు అన్ని సబ్జెక్టులో ఉండవు, కానీ గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇది అంటే మిమ్మల్ని ఒక ట్రాక్లో తీసుకోవడం, ఒక షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ప్రిపేర్ చేయించడానికి ఈ లైవ్ మ్యాథమెటిక్స్ క్లాస్ ఎంతో బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు రేపటి నుంచి క్లాసెస్ రెగ్యులర్గా వినండి. ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా, డే వైజ్గా డిస్టర్బెన్స్ లేకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టాము. మార్నింగ్ వచ్చేసి
6 to 7:30, 6 to 7:30, ఈవినింగ్ వచ్చేసి 7 to 8:30 PM. ఓకే, డైలీ 3 గంటలు, 3 నెలలు చెప్తే మ్యాథమెటిక్స్ బ్రహ్మాండంగా 50కి 50 వచ్చే విధంగా మీరు తయారవుతారు. తయారు చేయడానికి టీం అంతా రెడీగా ఉంది. సో దిస్ ఈజ్ ద కోర్స్, ఆన్లైన్ కోర్స్ హైలైట్స్. లాస్ట్ ఇయర్ మనకు తెలంగాణ ఈసెట్ తీసుకున్న, ఏపీ ఈసెట్ తీసుకున్న అత్యధిక ర్యాంకులు, ఫస్ట్ ర్యాంకులతో పాటుగా అత్యధిక ర్యాంకులు సాధించిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఈ ఆన్లైన్ కోర్సు లాస్ట్ ఇయర్కి అప్డేట్ చేస్తూ ఎలా ఉందో చూడండి. టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయండి. ఫస్ట్ మీకు టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఈ టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ తర్వాత చూసుకున్న తర్వాత టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి. ఈ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఎట్లా అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ సెట్ 1, సెట్ 2, సెట్ 3 పెట్టాం. ఈసారి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, 3 లెవెల్ ప్రీవియస్ ఈ సెట్ బిట్స్, టాపిక్ వైజ్ సెల్ఫ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ లైవ్ టెస్ట్లు, ఇట్లా రాస్తూ పోతారు. ఓ షెడ్యూల్ వేస్తాం, షెడ్యూల్ ప్రకారం రాస్తారు. అంతా అయిపోయిన తర్వాత, సిలబస్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ అనే దానిపైన 100 మార్కుల పేపర్, ఒక 5 టెస్టులు, అదేవిధంగా ఫిజిక్స్కి 5 టెస్టులు, మ్యాథ్స్కి ఒక 10 టెస్టులు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వైజ్ 100 మార్కుల పేపర్ 10 టెస్టులు, 10 ఎంపీసీ స్పెషల్ టెస్టులు గ్రాండ్ టెస్టులు, 10 ఇంజనీరింగ్ గ్రాండ్ టెస్టులు, 10 మాక్ ఎగ్జామ్స్. తెలంగాణ రాష్ట్రం తీసుకో, ఏపీ రాష్ట్రం తీసుకో, ఇంత పద్ధతిగా ఇన్ని టెస్టులు కండక్ట్ చేసిన సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి, అండర్ ద గైడెన్స్ ఆఫ్ జేసీ రుద్రపాటి సార్. అందుకే మనకి ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు ఎవరైతే ఆఫ్లైన్ కానీ ఆన్లైన్కి రావాలనుకుంటే ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఆఫ్లైన్ ఫుల్ డే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.